అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఫైనల్లీ ఏపీడిఎస్సి సంబంధించి మనకి ఇంకో అప్డేట్ అయితే రావడం జరిగింది. మీ స్క్రీన్ మీద ఒకరు చూస్తున్నారు కదా, ఈయన పేరు వచ్చేసరికి కేఎస్ లక్ష్మణరావు అనమాట, ఎమ్మెల్సీ వారు. సో ఈయన మన మినిస్టర్ గారిని ఈరోజు మీట్ అవ్వడం జరిగింది. మన మినిస్టర్ గారు ఏమని చెప్పారంటే, మనకి మీటింగ్ అయితే జరుగుతుంది, 2 లేదా 3 రోజుల్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారన్నమాట. దానికి సంబంధించి ఒకసారి మీకు వీడియో క్లిప్ కూడా చూపిస్తాను. ఈయన చెప్పింది, ఈరోజు అనగా 22వ తేదీ సాయంత్రం గౌరవ విద్యామంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని వారి క్యాంప్ కార్యాలయంలో కలవడం జరిగింది. ఆయన డిఎస్సి గురించి అడిగితే, ఈరోజు డిఎస్సి గురించి అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నాం, డిఎస్సి నోటిఫికేషన్ తప్పనిసరిగా ఇస్తాం, 2-3 రోజుల్లోనే ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఇది శుభవార్త. అందువల్ల అభ్యర్థులు అందరూ ఎటువంటి నిరాశకి లోను కాకుండా తిరిగి తమ చదువు కొనసాగించండి. డిఎస్సి నోటిఫికేషన్ ఈ 4-3 రోజుల్లోనే రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమిటి తదితర వివరాలు 2 రోజుల్లో మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా. సో మనకి ఈ అప్డేట్ కూడా, వీడియో క్లిప్ కూడా ఈరోజు ఈవినింగే తీయడం జరిగింది. ప్రజెంట్ మనకి ఇందాక వచ్చిన అప్డేటే ఇదే అన్నమాట. మనకి కేఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ వారు ఈరోజు మన మినిస్టర్ గారిని కలిసి అడిగారన్నమాట. ఏపీడిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే, ప్రజెంట్ ఈరోజు మీటింగ్ అయితే జరుగుతుందంట. దానికి సంబంధించి మనకి 2 లేదా 3 రోజుల్లోనే మనకి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో మనకి ఏదైనా మనకి డిఎస్సి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా మీకు వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. మనం ఇంకా 2 లేదా 3 రోజులు అయితే వెయిట్ చేయాలన్నమాట. ఫర్దర్ అప్డేట్ వచ్చినా మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.